Hello everyone. I power 242 is equal to dash. A I B minus I C 1 D minus 1 ఈ none of the above అని ఇచ్చారు. నేను ఆన్సర్తో చూద్దాం. I power 242 ఇక్కడ ఏ నంబర్ ఉన్నా సరే ఎన్ని నంబర్ ఉన్నా మనకు అనవసరం. దాన్ని 4 చేత డివైడ్ చేయాలి. చివరికి డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ పవర్ కింద పెట్టుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ I power 242 కదా, దీన్ని 4 చేత డివైడ్ చేయమంటున్నాను. షార్ట్ ట్రిక్స్ అని చెప్తున్నాను నేను. ఓన్లీ షార్ట్ ట్రిక్స్, ప్రాబ్లం మేడం చెప్పట్లేదు. ఓన్లీ షార్ట్ ట్రిక్సే చెప్తున్నాను. 4 చేత భాగిస్తే 6 4 24 2 ఇంకా 2 అంటే రిమైండర్ అంత వచ్చింది 2. కాబట్టి I power 2. I power 2 మనం ఏం చెప్పుకున్నాం? ఐఎమ్ √-1 అనుకున్నాం. అప్పుడు I power 2 ఏమవుతుంది? -1 అవుతుంది. అవునా? -1 అవుతుంది. సో ఇందులో -1 ఎక్కడ ఉంది? ది కరెక్ట్ ఆన్సర్. ది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఇదే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే మామూలుగా వాడు ఇచ్చిన ప్రాబ్లము, మనం ఎగ్జాంపుల్ చూద్దాం. I power 1966 ఇచ్చేదండి, అంటే 4 డిజిట్స్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సేమ్ మెథడ్ 1966 ఇస్తుంది. 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేయవస్తుంది. 4 4 16 36 9 4 36 అంటే 6 1 4 4 పోతే 2 వచ్చింది. ఇంకా ఇది కూడా I power 2 కాబట్టి ఇది కూడా, దీనికి కూడా ఆన్సర్ -1 వస్తుంది. ఇలా మనం ఇలా. కానీ మీకు ఎంసెట్లో ఈ మోడల్ కోసము చాలా ఎంసెట్లో అబ్జర్వ్ చేశాను నేను. చాలా ఎంసెట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఓవర్ ప్రాక్టీస్ చేస్తే మీకు కన్వర్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ Z is equal to X plus IY, X comma Y belongs to R and 3x plus 3x minus y I is equal to 4 minus 6i, then Z is equal to dash. Z అంటే ఏంటి? X plus IY అని ఆరే ఇచ్చేసాడు. X plus IY. కానీ ఇక్కడ ఉన్నది ఇది. ఈ ప్రాబ్లం ఎలా చేయాలి? వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ చాలా పరిశీలించింది, జాగ్రత్తగా పరిశీలించింది. 4/3 plus I10. B 4/3 minus I10. C -4/3 plus 10 I10. D -4/3 minus I10. E none of the above. ఓకే, చాలా బాగుంది కదా, వెరైటీ ఉందా? ఇప్పుడు చూద్దాం. Z ఏమన్నాడు? X plus IY. ఓకే, ఇది మామూలు న్యాచురల్ మనకు తెలుసుకున్నదే, బోధమే కాదు. ఇప్పుడు వాడు ఇచ్చిన సంబంధి ఇదని ఏంటది? 3x plus 3x minus y is equal to 4 minus 6i. ఇది వాడు ఇచ్చాడు. ఓకే, బాగుంది. ఇప్పుడు 3x is equal to 4. 3x is equal to ఇది x అనుకున్నాం, ఇది y అనుకుంటే 3x is equal to 4. 3x minus y is equal to 6. అంటే ఈ ఇమేజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్. ఓకే, రియల్ పార్ట్ ఇది 4, ఇమేజినరీ పార్ట్ 6. కానీ జడ్డి ఇది కదా. ఇప్పుడు ఎక్స్ కావాలి. 3x కూడా 4 అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ అవుతుంది 4/3. 4/3. ఓకే, నెక్స్ట్ ఇక IY
ఇప్పుడు therefore z is equal to 4/3 ప్లస్ ఇమేజినరీ పార్ట్ ఇక్కడ 4 ఇక్కడ 6 రెండు కలిపితే 10 5 10. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకే. ఎఫ్ I power 1 plus I power 2 plus I power 3 plus I power 4 plus up to I power 1000 ఇది ఒకటి డాష్. ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఇంక్రీజ్, ఆప్షన్ డి నాన్ ఆఫ్ ది అబౌవ్. ఇది ఇచ్చాడు. దీన్ని బాబు ఎలా చేయాలి? ఇది అన్నింటికి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా పాటించవలసిన నిర్మాణం ఏంటంటే షార్ట్ ట్రిక్స్ ఏమన్నా ఉంటే షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళడం మంచిది. అంతేకాని ప్రాపర్ మెథడ్లో వెళ్తే టైం పుల్లాం, ఆన్సర్ కరెక్ట్ రాంగ్ తెలియకపోవడం, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ముఖ్యంగా I² I³ I4 ఈ 4 వాల్యూస్ మీ మైండ్లో సురక్షితంగా మెమొరీ అయిపోయి ఉన్నా, లేకపోతే ఇంకంతే, మేమేం చేయలేం. మేము దేవుడు కూడా ఏం కాపాడాలి. I² I³ I4 ఈ 4 మీ మైండ్లో ఉన్నా, గుర్తు లేకపోయినా పర్వాలేదు. I² I³ I4 I5 కంపల్సరీగా గుర్తున్నాం. అంటే ఏంటి? √-1 అది పెట్టేవాడికి గుర్తుంటుంది. అనుకోంగా అది. ఇప్పుడు ఇక్కడ I plus I² plus I³ plus I power 4 plus I power 5 plus I power 6 plus I power 7 plus I power 8 plus up to 7 plus I power 998 plus I power 999 plus I power 1000. I plus I² plus I³ plus I4 ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, అలా మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఎవ్రీ 4 టైమ్స్ యాడింగ్ చేస్తే 0 వస్తుంది. ఆ ప్రకారంగా చేస్తే దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, అలా ఎనీథింగ్ ఇది కూడా 0 వస్తుంది. అంటే టోటల్గా దేనికో దీని ఆన్సర్ ఏంటంటే, సో ది సిరీస్ ఈజ్ 0. నీ ఆప్షన్ అప్పుడు 0 ఏముంది? బి. సో ఆప్షన్ ఈజ్ బి. ఓకే. ప్రతి 4 టర్మ్స్లో కనుక మనం యాడింగ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి ప్రతి 4 టర్మ్స్ బ్యాకెట్ పెట్టుకుంటూ వెళ్తే 250 బ్యాకెట్ వస్తాయి. అన్నీ 0లు అవుతాయి. కాబట్టి ఫైనల్గా ఈ సిరీస్ 0. ఒక్కోసారి మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే 1000 కాకుండా 990 ఇచ్చారనుకోండి, అప్పుడు ఇటు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. 990 అంటే ఎన్ని ఫోన్లు వస్తాయి? 2 4 8 19 4 4 16 30 7 4 28 అంటే 2 నిమిషం ఇంకా 2 టైమ్స్ ఇది లెఫ్ట్. అందువల్ల I power 2 వచ్చింది. ఆ చేత ఎవ్రీ 4 టైమ్స్ ఉంటే 0 కనుక వస్తే 4 పదాలు కలిపి ఫుల్గా ఇక్కడ 0 వస్తే కనుక కంపల్సరీగా దాని ఆన్సర్ 0 అవుద్ది. ఒకవేళ ఎలా ఇప్పుడు నేను ఇచ్చిన 990 అలా అయితే మాత్రం మీకు I power 2 అయింది. అప్పుడు I power 2 అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా -1. ఓకే.
ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 24i. ఎలా ఇచ్చాడు ఇచ్చినప్పుడు నేను చేయాలి. 7 ప్లస్ 24i. A is equal to 7, B is equal to 24, R is equal to question mark. R కనుక్కోవాలి. R కావాలంటే రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 7 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 49 ప్లస్ 576, రూట్ 625 ఈజ్ ఈక్వల్ టు 25. సో root A 7 plus 25/2 comma 7 minus 25/2. ఇప్పుడు 25 వచ్చింది కదండి. మన 7 ప్లస్ 25/2 కామా మైనస్ 7 ప్లస్ 25/2, ఇది ఒకటి. రూట్ ఓవర్ 32/2 కామా రూట్ ఓవర్ 18/2. ఓకే, ఇక్కడ 7 ప్లస్ 25/2 మైనస్ 7 ప్లస్ 25/2, 32/2 16, 18/2 9, 4, 3 అంటే 4 ప్లస్ 3i.